చిలక ఓ రామ చిలక జరిగేది కాదే ఎదపై నీ చిలక రేది కాదే రగిలే ఈ ప్రేమతో ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోకి నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు లిరికల్‌కి చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే ఆ సౌండ్ అనేది ముందుకు జరిపితే వెనక్కి జరిపితే ముందుకు చాలా డిస్టర్బెన్స్ అయింది. మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. చూడండి, ఒకసారి ఫుల్ స్క్రీన్‌లో చూడండి. డెఫినెట్‌లీ చాలా బాగా నచ్చుతుంది మీకు. ఓకే, మీరు చూసి చేసుకుంటారని అనుకుంటున్నా. ఒక 4 పీఎన్‌జీస్ ఉండాలి, సరిపోతది. ఒక టెంప్లేట్ లాగా ఉంటది. చూసి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఒక 4 ఫోటోస్ అనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీకు ఒక వెబ్‌సైట్ చెప్తాను. దాని నుంచి మీరు రిమూవ్ చేసుకోండి. చాలా సూపర్ క్వాలిటీ వస్తది. నేను చూపిస్తాను కూడా. ఒకసారి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఓకే, అడోబీ రిమూవ్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసుకోండి. నేను చెప్తాను. ఓకే, ఇక్కడ మనకు అప్‌లోడ్ యువర్ ఫోటో అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సైప్ ద యాప్ అని ఉంటుంది. దాని మీదైతే అంటే నేను ఆల్రెడీ యాప్ అయితే యూజ్ చేస్తున్నా. కానీ యాప్‌లో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది కాబట్టి నేను యాప్ నుంచి చేద్దామని అనుకోవడం లేదు. ఇక్కడ యాప్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇన్‌స్టాల్ చేసిన నేను. ఓకే, యాప్ కాకుండా మీరు నార్మల్‌గానే ఈ సైడ్‌లో ఉంటది. మీరు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అంటే ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ ఈ యాప్ గురించి వచ్చేసింది. ఎందుకంటే 4, 5 ఫోటోస్ రిమూవ్ చేసినా కదా! అలా వచ్చింది. కాబట్టి మీరు యాప్ నుంచి కాకుండా అక్కడి నుంచి రిమూవ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? యాప్‌లోకెళ్ళకండి. యాప్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. వాటర్ మార్క్ వస్తది. ఓకేనా? అక్కడి నుంచి రిమూవ్ చేసుకోండి. క్వాలిటీ బెస్ట్ వస్తది. ఓకేనా? అసలు క్వాలిటీ అనేది మీ ఫోటో క్వాలిటీ ఎంతైతే ఉందో అంత క్వాలిటీ అయితే వస్తుంది. తగ్గదు. అసలు తగ్గదు. మాక్సిమం లిమిట్ అంతే ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్‌లో లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాంతో పాటు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకేనా? ఈ లిరికల్ ప్రాజెక్ట్ ఈ ఫుల్ ప్రాజెక్ట్ అర్థం కావాలంటే లిరికల్‌ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లిరిక్ చేసుకోండి. కాపీ చేసుకుందాం. ఈ ఆల్ లిరిక్ చేసి కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, మళ్ళీ కాదు. ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ 20 ఇక్కడ మనకు ఈ ప్లస్ సెకండ్ కనిపిస్తుందా మీకు? దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ 27 లేయర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే కెమెరా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే క్లియర్‌గా కనిపిస్తది. కొంచెం జరుపుతాం. జరిపిన తర్వాత ఇక్కడ చూసుకుంటే గమనిస్తే మనకు ఫోటో పైన మనకు లిరిక్స్ వస్తది. అప్పుడు మనం ఒకటి చేయాలి. ఏందంటే ఓకే, ఈ ఏదైతే మనకు ఈ పీఎన్‌జీ ఉందో అంటే మనం ఏదైతే పీఎన్‌జీ యాడ్ చేసినామో ఆ పీఎన్‌జీని అలాగే ఉంచండి. నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీఎన్‌జీని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లిరిక్ చేసుకోండి. ఓకేనా? కాపీ లిరిక్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి మీ యొక్క ఫోటో ఉంటది కదా! ఎనీ ఫోటో ఉండొచ్చు, ఎలాంటి ఫోటోస్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ బీట్ మార్కర్‌కు యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేయండి. టైమింగ్ ఆప్షన్ ఎందుకంటే మళ్ళీ టైమింగ్ కంటే ఎక్కువ పోతది. ఇప్పుడు పేస్ట్ చేయండి. చేసి సెట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కింద ఫోటో ఉంది కదా! రిమూవ్ అయినా చేసేయండి, హైడ్ అయినా చేసేయండి. నేను హైడ్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఓకే, సెట్ అయింది కదా! సేమ్ ప్రతి ఒక్క ఫోటో ఇలాగే చేయాలి. ఇప్పుడు ఇంకో ఫోటో కూడా చేస్తా. ఈ ఫోటో కాపీ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటోని హైడ్ చేయకండి. తర్వాత హైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్నైతే సెలెక్ట్ చేసి ఈ బీట్ మార్కర్‌కు పెట్టి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. చేసిన తర్వాత ఈ ఫోటోని సైజ్ ఎక్కువైంది, సైజ్ తక్కువ చేస్తున్నా ఇలా. ఓకే, దాని తర్వాత కింద ఫోటో ఏదైతే ఉందో దాన్ని హైడ్ అయితే చేస్తా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో. ఓకే, ఇలా. ఓకేనా? ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మనకైతే లిరికల్ పైన అయితే మనకైతే ఇదైతే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ అంటే ఒక నిమిషం. ఇక్కడ ఓకే, ఇక్కడ మనకైతే డబల్ లిరిక్స్ ఉంటది. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ లిరిక్స్ ఏదైతే ఉందో దీన్ని ఆ ఫోటో పైన పెట్టుకుందాం. ఇలా వస్తది. సూపర్‌గా అనిపిస్తది ఇలా. ఓకే, ఒక బార్డర్ లాగా ఉంటది. ఇది యానిమేషన్ చాలా సూపర్‌గా ఉంటది. ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి ఇంతే. ఓకే, ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఈ లిరికల్‌ని నేను 2 సార్లు ఎడిట్ చేసినా చాలా వచ్చింది నాకు. చాలా ప్రాబ్లమ్ కూడా వచ్చింది. మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఏముండదు. కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోస్ చేంజ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎలా యాడ్ చేయడం తెలియకపోతే ఇప్పుడు చూపిస్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇక్కడ మనకు మీడియాలో కాదు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి
ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన ఫాంట్ నేమ్ అయితే కనిపిస్తది. దాని రోబోట్ రెగ్యులర్ ఉంటే మంచిది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి మీ మొబైల్‌లో ఉన్న ఫాంట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే 2 ఆన్ చేసుకొని పెట్టుకోండి. అంతే ఫాంట్ వచ్చేస్తది. ఓకే. ఎందుకంటే చాలా వీడియోస్‌లో చెప్పాను. మీకు ఏదో ఒకటి చెప్పేస్తా. ఓకే. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే బ్యాక్ వచ్చేసిన. కెమెరా ఆన్ చేసి మాత్రమే పైన షేర్ ఐకాన్ ఉంటది. ఇప్పుడు సేవ్ చేసుకోండి. చాలా ఫాస్ట్‌గా సేవ్ అయిపోతది ఇది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పటికే చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఓకే. కొన్ని సార్లు లేట్ అవ్వచ్చు. కొన్ని మొబైల్‌కి సపోర్ట్ కూడా కాకపోవచ్చు. మీకైతే ఫాస్ట్‌గా అయిపోతది. అంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్. కైన్ మాస్టర్ అప్రిషియేట్ పెట్టడానికి ట్రై చేస్తా. జై హింద్.